నమస్తే ట్రేడర్స్. ఒకటి పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకుంటున్నాం. మనకి సిపిఆర్ అనేది బ్రేక్ అయింది, అలాగే ఒక మంచి పుల్ బ్యాక్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అయింది. దాని తర్వాత ఈఎంఐ ఇట్లా మనకి ఫేవర్గా ఉంది బ్యాంక్ నిఫ్టీలో, అందుకే ఎంట్రీ అనేది తీసుకున్నాం. నిఫ్టీలో ఇట్లా మనకి సిపిఆర్ బ్రేక్ అయితే అనిపిస్తుంది ట్రెండ్ చూస్తుంటే. మన సెటప్ ఫామ్ అయింది, అలాగే మన ప్రాబబిలిటీస్ ఇట్లా ఎక్కువ ఉన్నాయి ట్రేడ్లో. సెటప్ ఉంది ఫ్రెండ్స్ నాకు ఇలా. ఏంటంటే మనకి సిపిఆర్ దగ్గర బ్రేక్ అనేది అయితే తీసుకుంటా, లేదంటే సిపిఆర్ దగ్గర రివర్సల్ అయితే నేను ట్రేడ్ అనేది ఎంట్రీ అవుతాం. కొన్ని సెటప్స్ ఇట్లా ఉన్నాయి ప్రైస్ యాక్షన్ బట్టి, బట్ ఆ సెటప్స్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా. ఫోమో ఎంట్రీస్ వల్ల మనము తీసుకొని లాసెస్ అవుతున్నాము, పేషెన్స్ లేకపోవడం వల్ల. పేషెన్స్ని మాస్టర్ చేయాలి. ఈరోజు మన సెటప్ కొంచెము మార్నింగే ఫామ్ అయింది, అందుకే మనమైతే సెటప్ ప్రకారం ఎంట్రీ అనేది తీసుకున్నాము. 1:1 అయితే ట్రయల్ చేసేసా. ఇప్పుడు 1:2 రీచ్ అయింది, బట్ 1:3 కోసం వెయిట్ చేస్తాం. అట్లీస్ట్ 2000 రావాలని వెయిట్ చేస్తున్నా. చూద్దాం, నో ప్రాబ్లం. ఒకవేళ ఐసోలేట్ అయినా మనకు 1:1 అయితే వస్తుంది. ఇలా ఫోమో లేకుండా ఇలా మంచిగా పేషెన్స్తోనే ఎంట్రీ అయితే మనకి ప్రాఫిట్స్ వస్తాయి, బట్ డైలీ ఇలానే చేయాలనుకుంటున్నా. ఒకసారి మిస్ అయ్యి ఫోమోలో ఎంట్రీ అయిపోతాం, అదొకటే. దాని ఒక్కదాన్ని కొంచెం మాస్టర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మన ట్రయల్ ఎస్ఎల్ అనేది హిట్ అయిపోయింది. 1027 ప్రాఫిట్, నో ప్రాబ్లం. 1:1.5 అయితే బుక్ చేసాము. కన్సిస్టెన్సీ అంటే మనం డైలీ ఇలాగే సెటప్ కోసం వెయిట్ చేసి తీసుకోవడం, డైలీ ట్రేడ్ కోసం కాకుండా డైలీ సెటప్ కోసం వెయిట్ చేసి తీసుకుంటే అది కన్సిస్టెన్సీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు అయితే డే క్లోజ్. థ్యాంక్ యూ.